నిన్ను మార్చని ప్రార్థన నీ ద్వారా కార్యాలు చేయదండి. ప్రార్థన చేసే ప్రాముఖ్యమైన పని ద ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రార్థన ఉపవాసం చేసే అతి శక్తివంతమైన పని ఏంటంటే ఇట్ విల్ ఫస్ట్ చేంజ్ యూ. అది నీలో ఒక మార్పును కలుగు చేస్తుంది. నిన్ను దేవుడు కోరిన వ్యక్తిగా మారుస్తుంది. నిన్ను ఒక శక్తివంతమైన వ్యక్తిగా, నీలో ఒక రూపాంతరం, ఒక ట్రాన్స్ఫర్మేషన్, నీలో ఒక గొప్ప మార్పును కలిగిస్తుంది. నీలో పనిచేయని ప్రార్థన నీ కొరకు పనిచేయదు. నీలో పనిచేయని ప్రార్థన నీ ద్వారా పనిచేయదు. చాలాసార్లు మనకేదో దీవెన పొందడానికి, ధనం సంపాదించడానికి చాలా ఆలోచిస్తాం. ఎక్కడొక వెళ్ళిపోవాలనుకుంటాం, ఏదో చేసేయాలనుకుంటాం, ఎవరో ఏదో చెప్తే ప్రార్థన చేయగలిగితే ఆ కొండ పైన దేవుడితో సమయాన్ని గడపనుకోవాలి. హల్లెలూయా. మిగిలిన వాళ్ళందరికీ చేస్తాడు కదా. మార్కెట్లో అసలు దానికి ఏమన్నా గిరాకీ ఉందో లేదో నాకు తెలియదు. నీ చేతికి వస్తూ వృద్ధి చెందుతుంది. యోసేపు చేతికి పడ్డ ప్రతిదీ ఫలించింది. ఎందుకని? యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు కనుక. మిగిలిన వారికి బయట చాలా మెకానిక్స్ వేరుగా ఉండొచ్చు, దాని యొక్క విధానాలు వేరు ఉండొచ్చు, దాని లెక్కలు వేరుగా ఉండొచ్చు. ఇది చేస్తే బయట ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. అయ్యే కదా దేవుడికి చెప్పాడా? దేవుడి సన్నిధిలో గడిపావా? ప్రార్థన చేసావా? దేవుడికి వాగ్దానం ఇచ్చాడా? నీలో ఒక కన్విక్షన్ ఉందా? దేవుడితో మాట్లాడే ప్రార్థన, ఉపవాస అనుభవంలో నుంచి నిర్ణయం తీసుకున్నావా? నేను చెప్తాను, నీ చేతికి ఇవ్వబడినది నిశ్చయంగా ఫలిస్తుంది. నీ చేతికి ఇవ్వబడింది నిశ్చయంగా వృద్ధి చెందుతుంది. ఎందుకని? నువ్వు కొండపైన అనుభవంలో నుంచి వస్తున్నావు గనుక. So God wants you to be prosperous. God wants you to be fruitful. నువ్వు ఫలభరితముగా ఉండాలని. సమస్యలు తీసేయమంటే కుదరవు. సమస్యలు ఉంటే వాటన్నిటిని హ్యాండిల్ చేసే కృప దేవుడు నీకు ఇస్తాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. నా యేసు ప్రభు యాక్చువల్గా గద్దించిన మాట ఇది. యు ఫెయిత్లెస్ అండ్ పర్వర్స్ జనరేషన్. విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా. రెండు మాటలు ఇక్కడ యేసుప్రభు వారు వాడారు. విశ్వాసం లేని వారు అన్నాడు, మూర్ఖతరము వారు అన్నాడు. ఈ రెండు మాటలు రెండింటిని చూపిస్తూ ఉంది. మొదటిది ఏంటంటే, విశ్వాసం లేని వారు అంటే వీరు దేవుని నుంచి దూరం అయిపోయిన వారు. వీరు విశ్వాసం లేని వారు అంటే దే ఆర్ లివింగ్ అవే ఫ్రమ్ గాడ్. దేవునితో సహవాసం లేకుండా దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. రెండవది మూర్ఖతరము వారంటే దేవర్ అటాచ్డ్ టు సంథింగ్ ఎల్స్, దేవర్ ఎడిక్టెడ్ టు సంథింగ్ ఎల్స్. లోక సంబంధమైన వాటి చేత డామినేట్ చేయబడుతూ ఉన్నారు. సో ఈ రెండు, మీరు దేవునికి దూరమై లోక సంబంధమైన వాటికి కనెక్ట్ అయి ఉంటే దేవుని శక్తి మీలో పనిచేయదు. అది యేసుప్రభు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. యు వాంట్ టు సీ ద పవర్, శక్తిని చూడాలా, దేవుని కార్యాన్ని మీ జీవితంలో జరగటం చూడాలనుకుంటున్నారా? మీరు లోకములో బ్రతుకుతూనే దేవునికి కనెక్ట్ అయి ఉండాలని ఆయన చెప్తున్నాడు. ఎందుకనంటే పవర్ కమ్స్ ఫ్రమ్ ద కనెక్షన్. ఈ శక్తి అనేది దేవునితో నీకున్న సహవాసంలో నుండి వస్తుంది. వీరు విశ్వాసం లేని మూర్ఖతరము వారలారని గద్దించాడు. ఎందుకంటే దే ఆర్ లివింగ్ అవుట్ ఆఫ్ ద కనెక్షన్. దేవునితో సహవాసమునకు వెలుపల వారు జీవిస్తూ ఉన్నారు. నీ ద్వారా దేవుని శక్తి కనుపరచబట్టను చూడాలంటే శక్తికి ముందు రూపాంతరం జరగాలి. నో బిఫోర్ యు డెమాన్స్ట్రేట్ పవర్, లిజన్ టు మీ, బిఫోర్ ద పవర్ ఈస్ డెమాన్స్ట్రేటెడ్ త్రూ యూ, దేర్ షుడ్ టేక్ ప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. నీలో మార్పు కలగాలి. నీలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు, ఆ రూపాంతరము కలిగినప్పుడు నీ ద్వారా దేవుని శక్తి కనుపరచబట్టం చూస్తావు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. నిన్ను మార్చని ప్రార్థన నీ ద్వారా కార్యాలు చేయదండి. ప్రార్థన చేసే ప్రాముఖ్యమైన పని ద ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రార్థన ఉపవాసం చేసే అతి శక్తివంతమైన పని ఏంటంటే ఇట్ విల్ ఫస్ట్ చేంజ్ యూ. అది నీలో ఒక మార్పును కలుగు చేస్తుంది. నిన్ను దేవుడు కోరిన వ్యక్తిగా మారుస్తుంది. నిన్ను ఒక శక్తివంతమైన వ్యక్తిగా, నీలో ఒక రూపాంతరం, ఒక ట్రాన్స్ఫర్మేషన్, నీలో ఒక గొప్ప మార్పును కలిగిస్తుంది. నీలో పనిచేయని ప్రార్థన నీ కొరకు పనిచేయదు. నీలో పనిచేయని ప్రార్థన నీ ద్వారా పనిచేయదు. సో బిఫోర్ యూ సీ బిఫోర్ పవర్ బీయింగ్ డెమాన్స్ట్రేటెడ్ త్రూ, నీ ద్వారా దేవుని శక్తి కనుపరచబడక మునుపు, ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏ పరిధిలోనైనా దేవుని శక్తి నీ ద్వారా కనుపరచబడక మునుపు నీలో దేవుని సంబంధమైన ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. హల్లెలూయా. సో ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ ఏం చేస్తుంది అంటే ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ.
నిన్ను 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 రూపాంతరములోనికి నడిపిస్తుంది. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. నిన్ను ఒక మార్చబడిన వ్యక్తిగా. ఎందుకంటే చాలామంది వారు మారటానికి వారు విల్లింగ్గా ఉండరు, కానీ దేవుని కార్యాలు చూడాలనుకుంటారు. దేవుడు అలా పని చేయడు. ఎందుకనంటే నువ్వు మార్పు చెందకుండా దేవుడు నీ చేతికి ఏమైనా అప్పగిస్తే అది నీ జీవితంలో దాని వలన నువ్వు దాన్ని హ్యాండిల్ చేసే అనుభవం ఉండదు. అందుకని ఈ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్, నౌ లిసన్ టు మీ, వింటున్నట్లయితే ఆమెన్ చెప్పండి. నౌ ఎలాగ మార్చబడతావంటే నువ్వు బలహీనమైన వ్యక్తివి బలవంతుడిగా మార్చబడతావు. ఈ కొండపైన అనుభవం ఏంటంటే నీ ఒక శక్తిని ధరించుకున్న అనుభవంలోనికి వెళ్తావు. ఈ కొండపైన ఒక అనుభవం ఏంటంటే ఈ కొండపైన నువ్వు మార్చబడిన తర్వాత నువ్వు క్రిందకు దిగి వచ్చి ఈ మైదానం ముందు లేకపోతే కింద లోయ అనుకుందాం కొంతసేపు, ఆ లోయలో నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్య, ప్రతి ఛాలెంజ్, ప్రతి ప్రతికూలతను హ్యాండిల్ చేసే కృప నీవు కొండపైన పొందుకుంటావు. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. చాలామంది సమస్యలు తీసేయమని ప్రార్థన చేస్తారు. చేశారా మీరు ఎప్పుడైనా? అయ్యా నాకు ఈ సమస్య తీసే నాయన, అయ్యా నాకు ఈ సమస్య తీసే, నాకు ఈ సమస్య తీసే. బాగా వినాలి, ఈ భూమి మీద బ్రతికినంత వరకు మనిషిగా ఏదో ఒక సమస్య మనిషికి కలుగుతూనే ఉంటుంది. కానీ వాటన్నిటిని జయించే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు సమస్యలు తీసేయమని కాదు ప్రార్థించాల్సింది. పౌలు ప్రార్థించాడు, తన శరీరం ముందు ఒక ముళ్ళు ఉందని, అది తొలగించి మన ముమ్మారు నేను ప్రభువుని వేడుకున్నాను అన్నాడు. కానీ ఆయన ఏమన్నాడు? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అన్నాడు. సో ఏమవుతుందంటే నీ ఎదుట ఉన్న ప్రతి శక్తి, ప్రతి ఛాలెంజ్ని ఎదుర్కొనే శక్తి, ఎదుర్కొనే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ కృపను పొందుకునే స్థలమే నీ మౌంటైన్ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. నాకు చిన్నప్పుడు నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా 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 చిరాకు. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు అస్సలు నాకు మ్యాథమెటిక్స్ వచ్చేది కాదు. ఆ తర్వాత హిందీ కూడా నాకు శత్రువు అయిపోయింది. ఈ రెండు నా శత్రువులు, నా సబ్జెక్ట్స్. సో నేను వాటి కొరకు ప్రార్థన చేసేవాడిని, ఏమనంటే అసలు మ్యాథ్సే తీసేయమని. ఎందుకంటే నేను చదివి ఎంత చెప్పినా అసలు ఆ ట్రిగ్నామెంటరీని చూస్తే మెంటలు వచ్చేసేది. ఆల్జీబ్రా అనేవాళ్ళు అసలు అర్థమయ్యేది కాదు నాకు. అసలు నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభా అసలు ఈ మ్యాథ్స్ వద్దు నాయన, నాకు మ్యాథ్స్ తీసే. నా ప్రార్థనకు జవాబు రాలా. మ్యాథ్స్ తీసేస్తే ఎట్లాగా, తీయటానికి కుదరదు. సరే ఒక 6 నెలలు మ్యాథ్స్ తీయమని ప్రార్థన చేస్తే జవాబు రాబోతే తర్వాత మ్యాథ్స్ సార్ని తీసేయమని ప్రార్థన చేశా. ఇప్పుడు ఆయన పాపం తీసేయమంటే కష్టం కదా, ఆయనకు కుటుంబం ఉంది. సరే ప్రభా నువ్వు మ్యాథ్స్ అన్న తీసేయి, లేకపోతే మ్యాథ్స్ మాస్టర్ అన్న. తర్వాత 2 రోజులు ఆయన సెలవు పెడుతున్న ప్రార్థనకు జవాబు వచ్చింది అనుకున్నా. కానీ యాక్చువల్గా కొత్తసారి వచ్చాడు తర్వాత ఆయన ఇంకా మరీ ఘోరం. అసలు కొంతమంది భలే శాడిజం ఉంటుంది. టీచర్లందరినీ ప్రభు దీవించును గాక. ఆ రోజుల్లో ఆయన ఆ ఇంక్ పెన్ ఉండేది, ఆ క్యాప్ తీసి క్యాప్ వెనక్కి పెట్టి దాంతో పొడిసేవాడు. ఇదేంటి అర్థమయ్యేది కాదు. అదొక దయ్యమేమో నాకు తెలీదు. ఇట్లా పట్టుకొని ఇట్లా చెప్పు అనేవాడు అందరినీ. అసలు ప్రభా నాయన నేను అసలు మ్యాథ్స్ సార్ని తీసేయమంటే సరే తీసేసే బాగానే ఉంది, ఇంకా భయంకరమైన నా మాట అర్థమవుతుందా? సరే ప్రార్థనకు ఫలం లేదు, సమస్య తీసేయమంటే. అండ్ దెన్ అట్లాగే సరే నేను కష్టపడి ఏదో చదివేవాడిని, ట్యూషన్కి వెళ్ళేవాడిని. తర్వాత నేను దేవుని వాక్యంలోంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నన్ను బలపరచువాని నేను సమస్తం చేయగలను వాక్యం ఎప్పుడైతే నేను దాన్ని చదివానో ఆ వాక్యమును పట్టుకొని ప్రార్థన చేయటం ఆరంభించిన తర్వాత దేవుని కృపను బట్టి నాకు మ్యాథమెటిక్స్ అర్థం అవటం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను నా ఇంటర్మీడియట్ వీటిలో కూడా మ్యాథమెటిక్స్లో నేనే క్లాస్ ఫస్ట్ ఉండేవాడిని. నాకు ఆశ్చర్యమేది, నేనైనా ఫస్ట్, ఈయన కరెక్ట్గానే చదివేశాడు. నాకు యాక్చువల్గా నేను ఫస్ట్ వచ్చా, కొట్టని చెప్పట్లు పర్లేదా, 75కి 74, 75 అట్లా వచ్చేవి, 73 పైనే వచ్చేవి నాకు ఇంటర్మీడియట్లో. ఏ ఎగ్జామ్లో చూసినా నాకు ఎట్లా జరిగింది? సంథింగ్ హ్యాపెండ్ ఇన్ మీ. చాలాసార్లు మీరు గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రార్థన ద్వారా మాత్రమే జరిగే కొన్ని కార్యాలు ఉంటాయి, ఇంకా వేరే విధంగా జరగవు. అవి చిన్న చిన్న విషయాలు అవ్వచ్చు,
పెద్దవి అవ్వచ్చు. చాలామంది పెద్ద విషయాల్లో ప్రార్థన చేయాలనుకుంటున్నారు. నేను చెప్తున్నా, చిన్న విషయాల్లో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. యాజ్ ఐ స్టడీయింగ్, నేను ఒక 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 వ్యక్తి గురించి చదవటం స్టార్ట్ చేశాను. నాకు సడన్గా ఇట్ పాప్డ్ అప్ అండ్ దెన్ ఐ బిగాన్ టు రీడ్ అబౌట్ హిమ్. హిస్ నేమ్ ఇస్ జార్జ్ వాషింగ్టన్ కార్వర్. ఇన్ ద ఇమేజ్ అదే నా పుట్ ద పిక్చర్. జార్జ్ వాషింగ్టన్ కార్వర్. అతడు హీ వాజ్ అన్ అమెరికన్ అగ్రికల్చరల్ సైంటిస్ట్. అతను సివిల్ వార్ టైంలో జన్మించాడు. భయంకరమైన స్లేవరీ, ఎందుకంటే నల్ల జాతీయుడు, ఈజ్ అన్ ఆఫ్రికన్, బ్లాక్ అమెరికన్. భయంకరమైన టైంలో తన అక్క, తన సిస్టర్ అండ్ మదర్ వారిద్దరు కిడ్నాప్ అయిపోయారు. ఇతను కూడా కిడ్నాప్ చేశారు. మొత్తానికి తర్వాత రెస్క్యూ చేయబడి తీసుకొని వచ్చారు. ఒక అతను తండ్రిగా అతన్ని అడాప్ట్ చేసుకొని పెంచడం స్టార్ట్ చేశాడు. చదువుకోవటానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే భయంకరమైన పేదరికం, చాలా సెగ్రిగేషన్ ఉండేది. నల్ల జాతీయుడు, స్లేవ్గా ఉన్నాడు, బానిసగా వచ్చాడు అమెరికా దేశానికి. ప్రతి చిన్నదానికి ప్రశ్న అడిగేవాడంట. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ గ్రేప్స్ ఎందుకు రెడ్గా ఉన్నాయి అని అడిగేవాడంట. వాళ్ళ నాన్న అనేవాడంట, ఏమరా నాకు తెలియదు అంటే, సరే దేవుడి కన్నా తెలుసా అనేవాడంట. ఖచ్చితంగా దేవునికి తెలుసు అంటే, సరే నేను వెళ్ళి ఆయన అడుగుతా అనేవాడంట. అని లోపలికి వెళ్ళిపోయేవాడంట. వాళ్ళ నాన్న నిజంగా వెళ్ళి దేవుడిని అడుగుతాడేమో, ఎవరో ఒక వ్యక్తిని కలవటానికి వెళ్ళినట్టుగా వెళ్ళిపోయాడంట. లోపలికి వెళ్ళిపోయి తర్వాత వచ్చి డాడీ యాపిల్ ఎందుకు రౌండ్గా ఉందని అడిగేవాడంట. చిన్నప్పుడు ఏమో నాకు తెలియదు, దేవునికన్నా తెలుసా? ఆఫ్ కోర్స్ దేవునికి తెలుసు. మళ్ళీ సరే నేను దేవుని అడుగుతా. మళ్ళీ లోపలికి యాపిల్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడంట. ప్రభా ఎందుకని. సరే ఒక టైంలో చాలా భయంకరమైన సంక్షోభం అమెరికాలో వచ్చింది. ఎంత సంక్షోభం అంటే, ఆ దినాల్లో ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా కాటన్ పండించేవాళ్ళు. ఈ కాటన్ సీడ్స్ వేసి ఆ రైతులందరూ కూడా ఈ కాటన్ చేసేవాళ్ళు. అది ఎంతగా అయిపోయిందంటే, ఇంక అసలు ఏమాత్రము కూడా దాన్ని పండించడంలో ప్రయోజనం లేకుండా అయిపోయింది. నేల క్షీణించిపోయిందంట, సాయిల్ అంతా కూడా పాడైపోయింది. చాలా హార్డ్ హార్వెస్టింగ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏవి చాలా కష్టంగా ఉంది. భయంకరమైన సంక్షోభం, కరువు వచ్చేసింది. అదే కాటన్ పండిస్తున్నారు, దానికి ఏం రిటర్న్స్ రావట్లా, ప్రాఫిట్ లేదు, ప్రయాసపడుతున్నారు. అయితే ఈయన దేనికి, ఈ వాషింగ్టన్ కార్వర్ దేనికి ప్రసిద్ధి అంటే, ఆయన కాటన్కి బదులుగా పీనట్స్ని క్రాప్ చేయమని, పీనట్స్ని పండించాలని చెప్పి ఒక పెద్ద విప్లవాన్ని అమెరికా దేశంలో తీసుకొని వచ్చాడు. ఒకరోజు పొద్దున్నే లేచి, హీస్ అ వెరీ గాడ్లీ మ్యాన్, చాలా మంచి దైవభక్తి కలిగిన వాడు, చాలా కష్టపడి చదువుకున్నాడు, పిహెచ్డి చేశాడు, పీజీ చేశాడు. అంత కష్టమైన పరిస్థితుల్లో అతను చదువుకున్నాడు. రోజు పొద్దున్న 4 గంటల నుంచి 6 గంటల దాకా 2 గంటలు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కామ్గా అక్కడంతా చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయి ఒంటరిగా ప్రార్థన చేసుకునేవాడంట. ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ అడిగాడంట, ప్రభువా నీవు సృష్టికర్తవు కదా? అవును. ఎందుకని అడిగాడంటే, తనకు ఒక వాక్యం కనపడింది. యోబు గ్రంథం 12వ అధ్యాయం, దయచేసి చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 12 వర్స్ 7. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనము. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. సో ఈ వచనం చదవగానే ఒకసారి షాక్ అయిపోయాడు. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. Speak to the earth and it shall teach thee, and the fishes of the sea shall declare unto thee. సో ఈ వచనం చదవగానే, సరే ఇప్పుడు నేను భూమిని గురించి చదవాలి, ఎందుకంటే బాటనీ స్టూడెంట్ ఇతను. సరే వెళ్ళి పొద్దున్నే ఒక రోజున అతని ఆ చెట్లలో అటు ఇటు తిరుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందరు నాతోనే ఉంటామని చెప్పండి. ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ మీ? సో ప్రార్థన చేస్తూ ఉంటే అడిగాడంట, ఓ సృష్టికర్తవైన దేవా, విశ్వమంతటిని ఎందుకు సృష్టించావు అని అడిగాడంట. ప్రభు అన్నాడంట, బాబు జార్జ్ వాషింగ్టన్, అది నీ బుర్రకి చాలా పెద్ద ప్రశ్న అడిగేవు, నీకు తగిన ప్రశ్న ఏదైనా అడుగు, నీకు అర్థమయ్యేది చెప్తాను అన్నాడంట. సరే అని రెండో ప్రశ్న అడిగంట. సరే అది పెద్దది అంటున్నావు కదా, సృష్టికర్తవైన దేవా, నీవు భూమిని ఎందుకు సృష్టించావు అన్నాడంట.
అది కూడా చాలా పెద్దది, నీకున్న బ్రెయిన్ కంటే చాలా పెద్దది. నీ 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 జ్ఞానమునకు తగిన ప్రశ్న ఇంకోటి అడుగు, నేను సమాధానం చెప్తా అన్నాడంట. మరలా అటు ఇటు తిరుగుతా ప్రార్థన చేస్తా, సరే సృష్టికర్తమైన దేవా, నీవు చెట్లను ఎందుకు సృష్టించావు అన్నాడంట. వై డిడ్ యూ క్రియేట్ ట్రీస్? దేవుడు అన్నాడంట, హలో, దిస్ ఈజ్ ఆల్సో టూ మచ్ ఫర్ యువర్ బ్రెయిన్ టు అండర్స్టాండ్. నీ కంటి ముందు ఒక చెట్టు చిన్నగా కనిపిస్తుంది, కానీ అది నీకు చెప్తే నీకు అర్థమయ్యేంత బుర్ర నీకు లేదు. నీ 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 జ్ఞానమునకు, నీ గ్రహింపుకు తగినది ఏదని అడుగు, చెప్తా అన్నాడంట. ప్రభువా, ఇంకేం అడగాలి? సరే సృష్టికర్తమైన దేవా, మనిషిని ఎందుకు సృష్టించావు? వై డిడ్ యూ క్రియేటెడ్ మ్యాన్? మనిషిని ఎందుకు సృష్టించావు అంటే దేవుడు అన్నాడంట, చాలా పెద్ద ప్రశ్న అడిగావు నువ్వు, అది కూడా నీకు అర్థం కాదు అన్నాడంట. అదే నేను నా గురించి అడిగా, మనిషిని ఎందుకు సృష్టించావు? అవును, మనిషి గురించి సృష్టించింది అంతా నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవు. నీ బుర్రకి సరిపడినది అడుగు, నేను చెప్తా. సరే ఇవన్నీ కాదు అడిగాడంట. ప్రభువా, ఇవన్నీ కాదులే కానీ శనక్కాయని ఎందుకు చేసావు అని అడిగాడంట. వై డిడ్ యూ క్రియేటెడ్ పీనట్? దేవుడు అన్నాడంట, దానికి చెప్తాను. నీ పీనట్ బ్రెయిన్కి పీనట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందా? అండ్ దెన్ దేవుడు తన్ని ల్యాబ్లోకి తీసుకుని వెళ్ళి ఒక పీనట్ని ఓపెన్ చేసి ఆ పీనట్లో ఉన్నవన్నీ సపరేట్ చేసి మరలా దాన్ని కంప్లీట్ చేసే ఒక ప్రిన్సిపల్ని దేవుడు ప్రార్థనలో ఇచ్చాడు తనకి. అండ్ దాని ద్వారాగా పీనట్లో నుంచి 300 ప్రోడక్ట్స్ అతను బయటకు తీసుకుని వచ్చాడు, జార్జ్ వాషింగ్టన్ కార్వర్, జస్ట్ బై ప్రేయర్. కమ్ ఆన్, హల్లెలూయా. ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు గివ్ ఎ బిగ్ హ్యాండ్. హల్లెలూయా. 300 ప్రోడక్ట్స్ ఫ్రమ్ పీనట్స్. షాంపూ, ఇప్పుడు మీరే వాడు షాంపూలో కోకోనట్ ఉంటుంది, అవునా? సోప్స్లో కోకోనట్ ఉంటుంది, లోషన్స్లో కోకోనట్ ఉంటుంది, పీనట్ బటర్ ఏంటి, సాస్ ఏంటి, లేకపోతే మెనీ థింగ్స్, కెచప్లో, ప్రతి దాంట్లో పీనట్ 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 పీనట్. ఒక్క పీనట్లో నుంచి 300 ప్రోడక్ట్స్ బయటికి తీసుకొని వచ్చాడు. 1938 సంవత్సరంలో సౌత్ అలబామాలో, యుఎస్లో 200 మిలియన్ ఇండస్ట్రీగా పీనట్ ఇండస్ట్రీ మారిపోయింది. తినవలన $200 మిలియన్ ఇండస్ట్రీ. అసలు ఎక్కడ చూసిన భూమి పండుతూ ఉంది. అసలు నేను తన గురించి రాసిన దాంట్లో, నేను ఆ రాసిన ఆ మాట రాసినట్టు చదవటానికి నేను ట్రై చేస్తున్నాను. నేను ఎక్కడి నుంచి అయితే చదివాను, అసలు దేవుడు ఎంత చిన్న విషయంలో నుంచి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో చూసారా? హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. Peanuts now peanuts, once a non-cash crop by 1938 became a 200 million industry and one of the chief products of Alabama. Non-cash crop, అసలు ఆ పంటకు డబ్బే రాని పంటను 200 మిలియన్ ఇండస్ట్రీగా మారిపోయింది. ఎందుకని? బికాజ్ వన్ మ్యాన్ ప్రేడ్, ఒకడు ప్రార్థించాడు. ఈరోజు మనం చాలా ఈజీగా పీనట్ బటర్ తింటాం, పీనట్ సాస్ తింటాం, లేకపోతే ఇంకా శనక్కాయలు ఉడకబెట్టుకొని తింటాం, కలిసి ఆల్ ద 300 ప్రొడక్ట్స్. ఒక్క వ్యక్తి చిన్న ప్రార్థన చేస్తే, నేను చెప్తున్నాను, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే విడుదల చేసేవి అనేకమైనవి నీ ప్రార్థన ద్వారా మాత్రమే అన్లాక్ అయ్యేవి దేవుడు దాచిపెట్టి ఉంచాడు. చాలామంది చేయరు, దే ఆర్ నాట్ సీరియస్. వెరీ గాడ్లీ మ్యాన్. ఆ తర్వాత స్వీట్ పొటాటో గురించి దేవుడు తనకు ఒక ఆలోచన ఇచ్చాడు. స్వీట్ పొటాటోస్ పండించమని చెప్పాడు. అండ్ దాని క్రాప్ మారిపోయింది. మనం చాలాసార్లు మనం ఏదో దీవెన పొందటానికి, ధనం సంపాదించడానికి చాలా ఆలోచిస్తాం, ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటాం, ఏదో చేసేయాలనుకుంటాం, ఎవరో ఏదో చెప్తే దాని నో. దేవుడిని చేతికి ఇచ్చిన ఒక చిన్న పీనట్లో నుంచి దేవుడు ఆ వ్యక్తిని ఎట్లా చేశాడు? నేను చెప్తున్నా, నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఇఫ్ యూ కెన్ గెట్ దట్ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్, ఆ కొండ పైన దేవునితో సమయాన్ని గడిపే అనుభవాన్ని నువ్వు పొందుకోగలిగితే, నేను చెప్తున్నాను, నీ చేతిలో ఉన్నదే బంగారంగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా.
మిగిలిన వాళ్ళందరికీ చేస్తాడో లేదో నాకు తెలియదు. మార్కెట్లో అసలు దానికి ఏమన్నా గిరాకీ ఉందో లేదో నాకు తెలియదు. నీ చేతికి వస్తూ వృద్ధి చెందుతుంది. యోసేపు చేతికి ఇవ్వబడిన ప్రతిదీ ఫలించింది. ఎందుకని? యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు గనుక. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మిగిలిన వారికి బయట చాలా మెకానిక్స్ వేరుగా ఉండొచ్చు, దాని యొక్క విధానాలు వేరు ఉండొచ్చు, దాని లెక్కలు వేరుగా ఉండొచ్చు. ఇది చేస్తే బయట ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. అయ్యా నీకు దేవుడు నీకు చెప్పాడా? నువ్వు దేవుని సన్నిధిలో గడిపావా? ప్రార్థన చేసావా? దేవుడికి ఒక వాగ్దానం ఇచ్చాడా? నీలో ఒక కన్విక్షన్ ఉందా? దేవుడితో మాట్లాడే ప్రార్థన, ఉపవాస అనుభవంలో నుంచి నిర్ణయం తీసుకుంటున్నావా? నేను చెప్తున్నాను, నీ చేతికి ఇవ్వబడినది నిశ్చయంగా ఫలిస్తుంది. నీ చేతికి ఇవ్వబడింది నిశ్చయంగా వృద్ధి చెందుతుంది. ఎందుకని? నువ్వు కొండపైన అనుభవంలో నుంచి వస్తున్నావు గనుక. సో God wants you to be prosperous. God wants you to be fruitful. నువ్వు ఫలభరితముగా ఉండాలని. సమస్యలు తీసేయమంటే కుదరవు. సమస్యలు ఉంటే వాటన్నిటిని హ్యాండిల్ చేసే కృపను దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? సో ప్రార్థన అనుభవంలోనికి